ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ్ తన పుట్టినరోజు నాడు అందరి ముందుకు వస్తున్నట్టు ఇందులో రాసి లేదు పెద్దవాడు గారు. అవని గారు అనవసరంగా ఆ విధంగా ఆశపడుతున్నారు గాని తను అనుకున్నట్టయితే జరిగే అవకాశం కొంచెం కూడా ఇందులో సూచించడం లేదు. అవని గారు ఇక ఆశలను వదులుకోవడం మంచిది. అర్చన, అంతా విన్నాను. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పడం లేదు మేడం. ఇందులో ఏముందో అదే చెప్తున్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను నువ్వు నా బిడ్డ లాంటి దానివి కాబట్టి నిన్ను ఏమనకుండా వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి చెప్పావంటే మాత్రం ఊరుకునేదే లేదు. నా బిడ్డ రాదని చెప్పడానికి నువ్వెవరివి? గ్రంథం చూసి నువ్వు చెప్పేదంతా అబద్ధం. గతంలో ఇవే గ్రంథాలను చూసి చెప్పింది కదా, మరప్పుడలా నమ్మావు? అప్పుడు అవన్నీ నిజాలయ్యాయి కదా. అప్పుడు నువ్వు కూడా ఈ అర్జున్ని సపోర్ట్ చేసి మాట్లాడావు కదా. ఇప్పుడు నీ కూతురు రాదని చెప్పిందనా సీరియస్ అయిపోయి కొట్టడానికి చెయ్యెత్తుతున్నావు? ఇంకే విషయంలోనైనా నమ్ముతాను గాని అక్షయ రాదన్న విషయంలో మాత్రం నమ్మను. అక్షయ వస్తుంది, అక్షయ వస్తుందని మొన్నటి వరకు అర్చనే చెప్పింది. సడన్ గా మాట మారుస్తుంది. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? గ్రహాలు జాతకాలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి, మారుతూ ఉంటాయి. మొన్నటి వరకు వస్తుందని రాసుండుంటుంది, ఇప్పుడు రాదని చూపిస్తోందేమో. అందులో తప్పే ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే నమ్మకం ఉంది. నా కూతురు వస్తుంది 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 అంతే. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ గురించి తనకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? నా గురించి ఎంత ఆశపడినా పుట్టినరోజు నాటికి నేను అక్షయ్ రూపంతో రాను. ఎందుకంటే ఆ రోజే కదా నేను నీ నుంచి దూరం అయిపోయేది. అక్షయ్ చనిపోయినట్టు ఆధారాలతో సహా నువ్వు నమ్మితేనే నాన్నకు దగ్గర కాగలుగుతావమ్మా. మీరు దగ్గర కావడం కోసం నేను దూరం అవుతున్నాను. ఏం చేస్తున్నారు? నాగమ్మకి పాలు పోస్తున్నాం, గుడ్లు ఆహారంగా పెడుతున్నాం.
కనపడుతుంది కదా చూసి అడుగుతావేంటి? మీరు ఈ రకంగా పాలు పోస్తే లోపలున్న పాములు ఊపిరాడక చస్తాయి. గుడ్లెందుకు పెట్టడం? డైరెక్ట్ గా ఆమ్లెట్ వేసి పెట్టండి, తింటాయేమో. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? సైన్స్ ఇంత డెవలప్ అయింది, అయినా మీ మూఢనమ్మకాలు పోవా? మేడం, నమ్మకం వేరు, మూడు నమ్మకం వేరు. దయచేసి మీరు హాస్యాస్పదంగా మాట్లాడకండి మేడం. నిన్ను వేదవతి గారి ఇంట్లో చూశాను కదా, అవునండి, ఏం చెప్పదలుచుకుంటున్నావు? నాగులు దైవ స్వరూపాలు, చులకనగా మాట్లాడకండి అని అంటున్నాను. వీరు చేసే మూర్ఖపు పనులకి నువ్వు సమర్థింపు తెలుపుతున్నావా? అసలు ఇందులో పాములుంటాయా? ఉంటాయి. ఉండవు. ఇవి పుట్టలు మాత్రమే, ఖాళీ పుట్టలు. ఇవే వాటి పుట్టినిల్లు, ఇవే వాటి నివాసాలు. దైవ స్వరూపాలు అంటున్నావు? కాదు, విష సర్పాలు. మీరు చూడగలిగితే దైవత్వం కనపడుతుంది. ఏ రకంగానూ కనపడదు. అది మీ లోపం. చూపులోపమా? మనోలోపం. మీ మనసులోనే లోపం ఉంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కనిపించావంటే నీ సంగతి తెలుస్తాను. ఒకరోజు అవని కూడా నీలాగే మాట్లాడింది. ఇప్పుడు నువ్వు కూడా ఆ విధంగానే క్లాస్ తీసుకుంటున్నావు. మీకు దైవ మహిమల గురించి తెలియక మాట్లాడుతున్నారు. మీలో అజ్ఞానం నిండిపోయి ఇటువంటి వాటిని పూజిస్తున్నారు. వీటి వలన రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి. పబ్లిక్ ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? వీటిని తొలగిస్తే రోడ్లు వెడల్పయ్యి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అలా చేయకూడదండి. ఎవరి నివాసంలో వారుండాలి. అలా చేస్తే పాములు పగబడతాయని మీ భయం, అంతే కదా? అంత సీన్ లేదు. ఇప్పటికైనా మీరందరూ పిచ్చి భక్తిని మానుకోండి. తప్పుగా మాట్లాడుతున్నారు. తగు మూల్యం చెల్లించుకుంటారు. ఐ డోంట్ కేర్. నాకు ఎప్పుడైనా ఎక్కడైనా పాములు కనబడితే కార్తో తొక్కించేస్తాను. తప్పు మాట అన్నానని చెంపలు వేసుకుని క్షమించమని నాగమ్మని అడగండి. లేదంటే తగిన విధంగా బుద్ధి చెప్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. పాము లేదు, గీము లేదు. ఏం చేస్తుందో చూస్తాను.